అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలామంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఎవరు సహాయము చేయక అనాథలుగా మిగిలిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. చాలామంది దగ్గర చేతులు చాపాం, లోకువైపోయాం కదా. చాలామంది దగ్గర కన్నీరు కార్చాం, అలుసైపోయాం కదా. ఈరోజు దైవజండుగా నా జీవిత అనుభవంతో ఈ మాటలు మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 41 అధ్యాయము 13 మాట చదవగలిగితే, నీ దేవుడు నేను యెహోవానగు నేనే, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. ఈరోజు ఈ వాగ్దానం మీ అందరి బ్రతుకులో నా ప్రభు నెరవేర్చుదురుగాక. మన తండ్రి అంటున్న మాటని తెలుసా? మీరు భయపడకండి, నేను మీకు సహాయం చేస్తాను. సహాయం చేయడం మాత్రమే కాదు, మీ కుడి చేతిని నేను పట్టుకుంటానని ప్రభు లేఖనాలు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. వాస్తవానికి మా జీవితంలో ఎన్నో అవమానాలు పడ్డామండి. ఎందుకో తెలుసా? నాకు క్యాన్సర్ రోగం రాగానే అనేక మంది దగ్గరికి సహాయానికి మా వాళ్ళందరూ వెళ్ళినప్పుడు మా తరపున వెళ్ళిన వారిని గుమ్మాల దగ్గర నిలబెట్టి వారు అన్న మాట ఏంటి తెలుసా? అన్నీ బాగున్నప్పుడు కక్కల ముక్కలు తింటారు, ఇప్పుడు రోగం రాగానే అడుక్కు తింటున్నారని మమ్మల్ని చాలా ఎగతాళి చేశారు. సహాయము చేయకపోగా కనీసం మమ్మల్ని బలపరిచే మాటలు మాట్లాడకుండా మమ్మల్ని తృణీకరించే మాటలు, మమ్మల్ని గాయపరిచే మాటలు మాట్లాడడం మేము విన్నప్పుడు మా హృదయం చాలా గాయపడ్డది. నిజమే, మనుషులు సహాయం కోసం ఎదురు చూస్తే వారు ఖచ్చితంగా మన లోకుగా చూస్తారు. మనుషుల దగ్గర చేతులు చాపితే మనల్ని అవమానపరుస్తారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన, ప్రభు మాకు దిక్కెవరు లేరయ్యా, నువ్వు మాత్రమే మాకు సహాయం చేయగలిగిన దేవుడు అని ప్రభు వైపు చేతులు చాపగా ఈరోజు మెట్టుకు మెట్టు ప్రభు మమ్మల్ని ఎక్కిస్తూ ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టారు. ఎవరైతే మమ్మల్ని గుమ్మాల దగ్గర నిలబెట్టి అవమానించారో వారందరి ముందర ఘనమైన సేవకులుగా ప్రభు తీర్చిదిద్దారు. ఆయన సహాయం చేయడమే కాదు, ఊబిలో కూరుకుపోయిన మా అందరినీ కూడా ఆయన చేతులు పట్టుకుని పైకి లేపి సింహాసనం మీద కూర్చోబెట్టి ఘనతనిచ్చారు. అదే ధైర్యంతో చెప్తున్నాను, మీరెన్నడూ భయపడద్దు. ఎవరు సహాయము చేయట్లేదని, ఎవరు మిమ్మల్ని ఆదరించట్లేదని, ఎవరు మిమ్మల్ని ప్రేమించట్లేదని మీరు ఎన్నడూ దిగులు చెందొద్దు. ఎందుకంటే మనకి ప్రభు ఉన్నారు. ఆయనకి తెలుసు అందరూ మనల్ని వదిలేస్తారని. ఆయనకి తెలుసు అందరూ ఉన్న అనాథలుగా మనం జీవిస్తున్నామని. ఏ ఒక్కరూ సహాయం చేయకుండా వాళ్ళ ఇంటి చుట్టూ మనల్ని తిప్పుకుంటున్నారన్న సంగతి కూడా ప్రభుకు బాగా తెలుసు. కొంతమంది సహాయం చేయరండి, వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు. మనం తిరిగి తిరిగి మన చెప్పులైనా అరిగిపోతాయి, మన మోకాళ్ళని నొప్పొస్తాయి, కానీ ఎదుటివారి హృదయం కరగదు. కానీ నువ్వు మోకాళ్ళుని ప్రార్థించగా, నువ్వు కన్నీరు విడుస్తూ ప్రార్థించగా నా ప్రభు నీ కోసం బలమైన ద్వారాలు తెరుస్తారు. ఆయన నీకు సహాయం చేస్తారు. ఈరోజు మా బ్రతుకులో కార్యం జరిగించిన దేవుడు మీ అందరి జీవితాలు జరిగిస్తారు. మీ పిల్లల విషయంలో సాయం చేయట్లేదని బాధపడకండి. మీ కుటుంబ ఉద్యోగ విషయంలో సాయం చేయట్లేదని బాధపడకండి. ఆర్థికంగా మీ రక్త సంబంధులు సాయం చేయట్లేదని బాధపడకండి. ఎందుకంటే వారెవ్వరూ మీరు బాగుపడాలని కోరుకోవట్లేదు. కానీ మీరు బాగుండాలని, మీరు స్థిరపడాలని, మీరు అంచెలంచెలుగా హెచ్చించబడాలని కోరుకుంటున్న ఒకే ఒక్క దేవుడు ఎవరన్నా ఉన్నారంటే నిన్ను నన్ను రక్తమిచ్చి వెలపెట్టుకున్న యేసు ప్రభుల వారు మాత్రమే. ఆయన దగ్గర చేతులు చాపండి. నా ప్రభు మీకు ఘనమైన విజయాలు ఇచ్చి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నా ప్రభు పెట్టి బలమైన సాక్షులుగా ఆయన వాడుకుందునుగాక. ధైర్యంగా ఉండండి, భయపడకండి. గాడ్ బ్లెస్ యూ.